ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావంలో చెల్లునుగాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాం రండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చదవబడిన ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, అతడు ఎవరు? అపోస్తలుడైన పేతురు. యేసుప్రభు శిష్యులలో మొదటివాడు ఈ పేతురు, శిష్యులందరిలో పెద్దవాడు. ఈ పేతురు వాక్యపరిచర్య చేసినప్పుడు అనేకులు అతని వాక్యమును విని అంగీకరించారు. ఒక్క దినముననే 3,000 మంది బాప్తిస్మం పొందారు. ఈ పేతురు యెరూషలేము పట్టణంలో సువార్త ప్రకటించడానికి ఇంతటి ధైర్యం అతనికి ఎలా వచ్చింది? ఒకప్పుడు యేసుప్రభును నేను ఎరగను, అతడెవరో నాకు తెలియదు అని బొంకిన పేతురు యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసుప్రభు చెప్పి శిష్యులను పంపించినప్పుడు పేతురు యెరూషలేము వీధులలో సువార్త ప్రకటించాడు. అలా ప్రకటించిన సమయంలో ఒక్క దినముననే 3,000 మంది అతని వాక్యం విని అంగీకరించి బాప్తిసం పొందారు. యేసుప్రభు మరణించక ముందు పేతురు యేసుప్రభును గెత్సెమనే తోటలో పట్టుకున్నప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి కత్తి దూసి ఒక సైనికుని చెవి నరుకుతాడు. అప్పుడు యేసుప్రభు పేతురును చూసి, పేతురు, నీ కత్తి ఒరలో పెట్టుము, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు అని ప్రభువు పేతురును చూసి హెచ్చరిస్తాడు. తర్వాత సైనికులు యేసుప్రభుని తీసుకెళ్ళి పిలాతు ముందు నిలబెట్టినప్పుడు పేతురు వెనకాల వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దామని తెలుసుకుంటకు ఆత్రపడతాడు. ఆ సమయంలో పేతురును ఒక చిన్నది చూచి, నీవు నజరేయుడవగు యేసుతో కూడా ఉండినవాడవు అని చెప్పినప్పుడు పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు అక్కడ అబద్ధం ఆడి ఆ చిన్నదాని నుండి తప్పించుకుంటాడు. మరికొద్దిసేపు గడిచిన తర్వాత మరొక చిన్నది ఎదురుపడినప్పుడు నీవు కూడా నజరేయుడవగు శిష్యులలో ఒకడవు అని ఆమె పలికినప్పుడు అతడెవరో నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకుంటకైనను అతడు సిద్ధపడతాడు. ఆ విధంగా ఆ చిన్నదాని నుండి కూడా పేతురు తప్పించుకొని కొంతమందికి ఎదురుపడినప్పుడు వాళ్ళు కూడా పేతురును చూసి నీవు నజరేయుడవగు శిష్యులలో ఒకడవు అని చెప్పినప్పుడు అతడెవరో నేను ఎరగను అని ఒట్టు పెట్టుకుంటకైనను అతడు వెనకాడాడు. ఆ విధంగా పేతురు 3 సార్లు అబద్ధం ఆడినచో కోడి కూస్తుంది. అప్పుడు యేసుప్రభు తనతో అన్న మాటలు జ్ఞాపకం చేసుకొని పేతురు ఏడుస్తూ పశ్చాత్తాపడతాడు. అలా యేసుప్రభును ఎరగనని ముమ్మారు అబద్ధములాడిన పేతురు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అని చెప్పినప్పుడు యేసుప్రభు కోసము రోషము కలిగి పేతురుతో పాటు మిగిలిన శిష్యులు కూడా ధైర్యంగా యేసుప్రభు సువార్త ప్రకటిస్తూ రోషం కలిగి జీవిస్తారు. వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినాను, ఎన్ని ఆటంకాలు వచ్చినాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినాను వారు క్రీస్తు కొరకు నిలబడి ధైర్యంగా క్రీస్తు యొక్క సువార్తను యెరూషలేము వీధులలో ప్రకటిస్తారు. అలా ప్రకటించే క్రమంలో పేతురు దేవుని రాజసువార్త ప్రకటించే సమయంలో ఒక్క దినముననే అనేకులు సువార్త విని మారుమనసు పొందుతారు. ఒక్క దినమునే 3,000 మంది బాప్తిసం పొంది రక్షింపబడతారు. ఈ విధంగా పేతురు రోషము కలిగి ధైర్యముతో దేవుని సువార్త ప్రకటిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు కూడా దేవుని ఎదుట ధైర్యం కలిగి విశ్వాసము కలిగి రోషం కలిగి జీవిస్తున్నావా? లేకపోతే ఇంకా పాపంలోనే జీవిస్తున్నావా? ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ మళ్ళీ మిగతా రోజులు లోకంతో కలిసిపోయి
పాపంలో జీవిస్తూ, పాపంలోని బ్రతుకుతూ దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తున్నావా? అలా చేస్తున్నట్లయితే ఈరోజు దేవుని వైపు తిరిగి ఆయన ఎదుట నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుము. ఆయన కనికరము పొందుకొనుము. నీ పాపములను క్షమించి నిన్ను కరుణిస్తాడు. కాబట్టి మనము దేవుని ఎదుట రోషము కలిగి ధైర్యంగా ఈ లోకంలో మనం జీవించాలి. దేనికి మనం భయపడవలసిన అవసరం లేదు. మనుషులకు మనం భయపడవలసిన అవసరం లేదు. మనం చేసే ప్రతి పని ధైర్యంగా చేయాలి. దేవుని సువార్త అయినా, దేవుని పరిచర్య అయినా ధైర్యంగా చేయాలి. వెనకడుగు వేయకూడదు. దేవుని నామమును మనం ధైర్యంగా ఒప్పుకొనవలెను. ఆయనే నజరేయుడైన క్రీస్తు అని, దేవుని రాజ్యము ఆయన ద్వారానే మనకు లభిస్తుందని, ఆయనే మార్గమై ఉన్నాడని, సత్యమై ఉన్నాడని, జీవమై ఉన్నాడని మనము ధైర్యంగా ప్రకటించాలి. కాబట్టి మనము ఆయన్ని వెంబడించాలన్నా, ఆయన్ను అనుసరించాలన్నా మనము ఆయన శిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి. ధైర్యంగా మనము ఈ లోకంలో జీవించాలి. ప్రభువుని ఆధారం చేసుకొని జీవించాలి. క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి దేవుని స్తుతించాలి. దేవుని వాక్యము శ్రద్ధగా వినాలి. ఏ రోజుకు ఆ రోజు మనము మన హృదయములను పరిశుద్ధపరచుకోవాలి. దేవుని ఎదుట పాపం చేయకుండా ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. బాప్తిసం పొందము. బాప్తిసం పొందినవాడే రక్షింపబడును. ఈరోజే తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం పొందాలని, మారుమనసు పొందాలని, రక్షణ పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ తెలియజేయుచున్నాను. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామంకు, నీ బంగారు పాదాలకు వందనములు నాయన, స్తుతులు నాయన, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య, ఈరోజు వాగ్దానంతో ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు నాయన. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరు నాయన తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టబడుటకు సాయం చేయండి. వారిని మనస్ఫూర్తిగా క్షమించండి. అవును తండ్రి, పేతురు ఒక్క దినంనే సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తను, ఆ వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు ఇంచుమించు 3,000 మంది ప్రభువా. ఒక్క దినంలోనే వారు బాప్తిసం పొంది రక్షింపబడ్డారు. ఇంకా అనేకులు నాయన మాలో ఉన్నారు. వాక్యం వింటారు కానీ బాప్తిసం పొందరు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నిశ్చయించుకున్నాను వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్.